సార్, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు వైసీపీ నేత రీసెంట్ గా మీడియా ముఖంగా మాట్లాడుతూ ప్రపంచ స్థాయి రాజధాని మాకు అవసరం లేదు, అంత తినడానికి తిండి లేదు, మీసాలకి సంపంగం అన్నట్టు చంద్రబాబు పరిపాలన ఉందని చెప్పి కొంత రాజధాని మీద విమర్శలు చేస్తూ మాట్లాడారు. మీరేమంటారు దానికి? మరి ఇంకేమంటాం అది వ్యతిరేకించి 3 రాజధానులు 3 మొక్కలాట ఆడారని జనం అందరూ అర్థం చేసుకునే 151 నుంచి 11 ఇచ్చారు వాళ్ళకి. ఇంకా ఆయన అలా మాట్లాడితే మరి ఇంకా ఆయన ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఏమనుకోవాలో వాళ్ళకి అర్థం కావాలి. ఇప్పుడు వాళ్ళ పార్టీ స్టాండ్ అదా ఇదా? ఈయన స్టాండ్ పార్టీ స్టాండా? పార్టీ ఏమని చెప్పానండి, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పానండి మళ్ళీ 3 రాజధానులు చేస్తామని చెప్పారేటి. అంటే గతంలో 3 రాజధానులు అని చెప్పి 5 ఏళ్ల పాటు పబ్బం గడిపారన్నారు. గత 5 ఏళ్లు 3 రాజధానుల మీద ఎక్కడైనా ఒక ఇటుకపేట కట్టినట్టు కానీ ఎక్కడైనా ఒక కట్టడం కట్టినట్టు ఏమైనా ఉందా? అసలు 3 రాజధానుల మీద మీ అభిప్రాయం ఏంటి? 3 రాజధానులు అంటే బ్రహ్మాండమైన ఇల్లు కట్టించాడు ఆయన ఋషికొండ ప్యాలెస్ లో. అది మాత్రం కట్టాడు ఆయన వైజాగ్. జనాలకి పనికొచ్చిన రాజధాని బిల్డింగ్ ఏం కట్టలేదు. పోగా అక్కడ ప్రభుత్వాసులు తాకట్టు పెట్టేశాడు. కొత్తదేమో ఋషికొండలో ఆయన ఉండడానికి విలాసవంతమైన భవనం కట్టించి 400-500 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం బొర్రగోక్కుంటుంది. దీన్ని ఏం చేయాలంటే అది అక్కడ చేసిన అభివృద్ధి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతి రాజధాని అనేటట్టు అమరావతి పనులు మొదలు పెట్టారని చెప్పి మనకి చెప్తున్నారు, మీడియా ముఖంగా కనబడుతున్నాయి. మరి ఏమైనా ఈ 18-19 నెలల్లో పురోగతి ఏమైనా కనిపించిందా అమరావతి రాజధాని అభివృద్ధిలో? నేను రీసెంట్ గా చూశానండి. సిఆర్డిఏ బిల్డింగ్ ఓపెన్ అయింది, 7 అంతస్తులది, చాలా చక్కగా ఉంది. అక్కడి నుంచి సిఆర్డిఏకి ఒక పరిపాలనా భవనం వచ్చింది. సిఆర్డిఏ అంటేనే క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ. అంటే ఇక్కడి నుంచి అభివృద్ధి పనులు ఆఫీస్ నుంచి జరుగుతాయి. ఖచ్చితంగా జరుగుతుంది అన్న ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అది కనబడుతుంది కూడా. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి రాజధాని ఆంధ్రప్రదేశ్ కు అవసరం లేదు, తినడానికి తిండి లేదు కానీ మీసాలకి సంపంగి ఉన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారు, పరిపాలన ఏం బాగోలేదని అన్నారు. మీ అభిప్రాయం ఏంటి ఆ వ్యాఖ్యల మీద? ఇప్పుడు మాజీ మంత్రి గారు అంబటి రాంబాబు గారు ఆయన చేసిన వ్యాఖ్యలల్లో ఒక చట్టపరంగా వ్యతిరేకంగా ఉంటాయండి. దాంట్లో సపోజ్ మాకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో కొంతమంది ఆయనకు ఒక పేరు పెట్టారు, ఆంబోత్ రాంబాబు అని పెట్టారు. ఇప్పుడు రాజధాని ఎందుకు అని అన్నాడు కదండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉండేదానికి మనం ఇంటికి వెళ్ళేటప్పుడు మనకి భార్య పిల్లలు ఎలా గుర్తొస్తారో, మనం అక్కడ వెళ్ళడానికి ఒక ఇల్లు అంటూ మనకి ఎలాగా ఉంటుందో అది కూడా ఒక రాజధాని అనేది కూడా ఒక నిర్మాణం అండి. అది లేకపోతే మనం అసెంబ్లీ ఎక్కడ పెడతాం? రేపు ఉదయం వచ్చినటువంటి ఈ ఉద్యోగస్తులు కానీ భవనాలు కానీ అవన్నీ ఎక్కడ ఉంటాయండి అనేది ముందు ఆలోచించుకోవాలి. ఆయన చేసిన వాక్యాలు రైతులకి ఏదైనా పని చేసిందనంటే ప్రభుత్వం అయితే ఒక చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే, జగన్ ప్రభుత్వం అయితే కాదు. ఇప్పుడు ఆ రాంబాబు గారు అనే వ్యక్తి ఆయన ఏం మాట్లాడుతుంటే ఆయనకి ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు ఉన్నటువంటి రైతులందరూ కూడా స్వయంగా ఇచ్చారు, స్వయంగా మాత్రమే భూములు ఇచ్చారు. బలవంతాన్ని ఏమాత్రం కూడా రాజధానికి ఇవ్వలేదు. వాళ్ళు చిత్తశుద్ధితో మాత్రమే ఇచ్చారు. ఏ ఉదయం బాగుపడుతుంది, విజయవాడ అనేది ఒక మంచి అభివృద్ధిమైనటువంటి ఏరియా అవుతుందని ఇచ్చారు. ఈయన చెప్తే ఎవరు ఇచ్చి లేదు. చంద్రబాబు నాయుడు తాలూకా పవర్ చూసి, చంద్రబాబు నాయుడు తాలూ యొక్క మ్యాన్ పవర్ చూసి ఆయన ఏదైనా సాధించగలడు, చేయగలడనే ఉద్దేశంతో రైతులందరూ కూడి ఇచ్చారు. ఇప్పుడు అది కూడా సరివేగంగా పనులు అవుతున్నాయి. మన కళ్ళతో మనం చూడాలి, లేనిపోని మాట్లాడకూడదు. అమరావతి మీరు బస్సు వేసుకుని వైసీపీ మొత్తం వెళ్ళండి, అక్కడికి వెళ్ళి చూడండి ఏం జరుగుతుందో. మీ కళ్ళతో మీరు చూసి నిజమైన వార్తలు రాయండి. సార్, మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ అమరావతి ప్రపంచ రాజధాని అవసరం లేదు, మాకు ఆ స్థాయి అక్కర్లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా తినడానికి తిండి లేదు, మీసాలకి సంపంగం అన్నట్టు చంద్రబాబు పాలన చేతగాని పాలన ఉంది, అమరావతి అభివృద్ధి చెందడం లేదు అంటారు. మీరే ఉంటారు దానికి? చంద్రబాబు పాలన చేతగాని పాలన అంటాం మాత్రం చాలా తప్పండి అది. ఎందుకంటే ఆయన పాలనలో ఎన్ని ఐటీ కంపెనీలు వస్తున్నాయి, ఈ రోజు వైజాగ్కి క్యూ కడుతున్నాయి అన్ని ఐటీ కంపెనీలు. అలాగే అమరావతి రాజధానిని కూడా ఒకప్పుడు శ్మశానం అన్నారు. ఈ రోజు అక్కడ జరుగుతున్న అభివృద్ధి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడికి వచ్చి చూడాలి, కనీసం చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. చూడకుండా ఎక్కడో మనం 4 గోడల మధ్యలో కూర్చొని మనం బాగలేదు, ఆ పరిపాలన బాగలేదంటే అది కరెక్ట్ కాదు. వచ్చి ఒక్కసారి అమరావతిని చూడండి. అక్కడ సిఆర్డిఏ ఆఫీస్ కూడా ఈ మధ్య ఓపెన్ అయింది. దాని ఆ కళ ఎలా ఉందో తెలుస్తుంది. అమరావతి ఈ రోజు రాజధాని పరిపక్వత మంచి దశలో ఉంది, బాగా డెవలప్మెంట్ లో ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవటం ఒక వరంగా భావించాలి. ఎందుకంటే ఆ ప్రజలు అంతా ఆయన మీద నమ్మకంతో ఆయన భుజాల మీద పెట్టారు. అటువంటి రాష్ట్రాన్ని ఈ రోజు పురోగతి వైపు పరిగెత్తిస్తూ ఆయన 75 సంవత్సరాల వయసులో కూడా ఆయన
రాజధాని కానీ రాష్ట్రాన్ని కానీ పరిగెత్తిస్తూ సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేసి ఆయన ఈ రోజు ప్రజలకి అంకిత భావంతో పనిచేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారిని ఆయన అనటం చాలా పెద్ద తప్పు. ఆయన అలా అనకుండా ఉండాలి. అలా అంటే ఆయన దానికి తగిన మూల్యం ఆల్రెడీ చెల్లించుకున్నారు. భవిష్యత్తులో కూడా దానికి ఇంకా తగిన మూల్యం చెల్లించుకుంటారు. సార్, మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ అమరావతి రాజధాని అనేది ప్రపంచ స్థాయి రాజధాని అవసరం లేదు, ముఖ్యంగా తినడానికి తిండి లేదు కానీ మేసాలకి సంపంగి నూనె అన్నట్టు చంద్రబాబు చేతగాని పరిపాలన చేస్తున్నారని మాట్లాడుతున్నారు. మీరేమంటారు అమరావతి మీద, ఆయన కామెంట్స్ మీద? ముందుగా అమరావతి చెప్పే ముందు అంబటి రాంబాబు గారు గతంలో వైఎస్ఆర్సీపీలో మినిస్టర్ చేస్తుండగా ఇరిగేషన్ శాఖని అస్తవ్యస్తం చేసి దాంట్లో జీరో నాలెడ్జ్తో పోలవరాన్ని ముంచేసినటువంటి ఒక అంబటి రాంబాబు గురించి చెప్పాలంటే అసలు ఎవరు కూడా నవ్విపోతారు అన్నమాట ఆయన మాట్లాడే మాటలో. ఒక జోకర్గా మనం చూడాలా, లేకపోతే రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తిగా మన పరిగణలో తీసుకోవాలనేది అందరికీ తెలిసిన విషయమే. అలాగే అమరావతి గురించి అడిగారు. అమరావతి మన భారతదేశంలోనే ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దాన్ని ప్రారంభించడం జరిగింది మన ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా. దాన్ని ఈ రోజు ఆయన దాన్ని చేస్తున్నటువంటి ఫ్యూచర్ ప్లాన్ అంటే ఎవరు ఊహించినటువంటి ఫ్యూచర్ ప్లాన్ లో దాన్ని అమరావతి రాజధాని అభివృద్ధి జరుగుతుంది. అమరావతి అభివృద్ధి లేదు, అక్కడ ఏమీ లేదు అనేది వాళ్ళ పరిజ్ఞానానికి మనం వదిలేస్తున్నాం. ఇంచేతంటే వాళ్ళకు ఉన్నటువంటి గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి రాష్ట్రానికి నష్టం ఇంత అంత కాదు. అమరావతి రైతులను ముంచేశారు. అలాగే రాష్ట్రాన్ని 3 ముక్కలాట కింద 3 రాజధానులని 3 ముక్కలాట చేసినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంబటి రాంబాబు గారి గురించి చెప్పాలంటే మనం అసలు అమరావతిలో ఆయనకి ఏమి తెలుసు, అసలు అక్కడ ఏముంది, ఏం జరిగింది, ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, అక్కడ అభివృద్ధి. ఈవేళ మన భారతదేశంలో బ్యాంకులు సుమారు ఒకే రోజు 12 బ్యాంకులు వర్చువల్ గా శంకుస్థాపన చేసినటువంటి నిర్మలా సీతారామన్ గారు మొన్న చూస్తే అర్థమవుతుంది మన అమరావతి అభివృద్ధి ఏంటనేది. సార్, మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీ నేత అమరావతి రాజధాని అవసరం లేదు అనే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. అంటే ప్రపంచ స్థాయి రాజధాని అవసరం లేదని మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? సార్, గత ప్రభుత్వం రాజధాని 3 రాజధానులు చేస్తామనేసి ఒక రాజధాని పొద్దుని ఎంతో మంది రైతులు ఇబ్బంది పెట్టి మరి చాలా వరస్ట్గా మాట్లాడే విధంగా ఏలాపలం కూడా చేశారు. ఇప్పుడు ప్రపంచ స్థాయి రాజధాని కడదామని చంద్రబాబు నాయుడంటే అవసరం లేదు, చిన్న బిల్డింగ్ అయినా పర్వాలేదు అనేటట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు సమంజసం? కానీ మా మధ్యతరగతి ప్రజలకు మాత్రం ప్రపంచ స్థాయి రాజధాని కావాలని మేము కూడా ఎంతో కలలుగంటున్నాం. ఎందుకంటే మనం ఒక అమెరికా వెళ్ళాలన్నా, జపాన్ వెళ్ళాలన్నా, ఇటు వెళ్ళాలంటే దేనికి వెళ్తున్నాం? కొంచెం విలాసమైనటువంటి దీనికి వెళ్ళి మన భవిష్యత్తు కూడా అక్కడికి వెళ్తే కొంచెం డాలర్లు ఎక్కువగా వస్తున్నాయనే ఉద్దేశంతో మనం అక్కడికి వెళ్తున్నాం. కానీ అట్లాంటి రాజధాని ఇక్కడికి అవసరం లేదని అంటున్నారంటే మరి వాళ్ళు విజ్ఞతగా వదిలిపెట్టాలి. మేడం, రీసెంట్ గా మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు గారు తినడానికి తిండి లేదు కానీ మేసాలకి సంబంధం అన్నట్టు ప్రపంచ స్థాయి రాజధాని మనకు అవసరం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే రాజధాని అవసరం లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి ఒక ప్రజానికంగా? వాళ్ళకి ఏంటంటే ఒక చిత్తశుద్ధి అనేది లేదండి. ఏదో ఒకటి ఒక పార్టీని బ్లైమ్ చేసి అనాలి అంతే తప్ప కానీ ప్రజల పట్ల వాళ్ళకి అభిమానం కానీ ప్రజలకు ఏమైనా మంచి చేయాలనే ఆలోచన అనేది ఆ నాయకులకు కానీ ఆ పార్టీకి కానీ అసలు లేనే లేదు. రాజధాని ఉండటం వల్ల యూజ్ ఏంటనేది వాళ్ళ ఎవరైనా చదువుకుని ఉండుంటే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ ఉంటే అది అర్థమయ్యేది. ఈ రోజు రాజధాని ఉండటం వలన వేరే కంపెనీస్ అన్ని కూడా అమరావతికి రావటం అనేది అది అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అక్కడున్న రైతులు వాళ్ళు కొన్ని లక్షలు విలువ చేసే స్థలాన్ని ఉచితంగా చంద్రబాబు గారికి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మా ఫ్యూచర్ బాగుండాలి, మాకంటే మా పిల్లల ఫ్యూచర్ బాగుండాలి, కంపెనీస్ వస్తే మా పిల్లలకి మంచిగా జాబ్స్ వస్తాయి. వేరే దేశానికి వెళ్ళి అక్కడ చేసుకునే దానికంటే అదేదో మనకు దగ్గరలో మన దగ్గర చేసుకుంటే మన ఏపీ అభివృద్ధి చెందుతుంది, మన పిల్లలకి కూడా మంచి జరుగుతుంది, అట్లాగే మన ఎక్స్పెండిచర్ కూడా ఇంకా మంచిగా ఉంటుందని చెప్పి రైతులందరూ కూడా ఆశిస్తున్నారు. అలానే ఏపీ ప్రజలందరూ కూడా అమరావతి కోసమే ఎదురు చూస్తున్నారు. అంటే 2014లో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు వరకు కూడా ఒక దిక్కు దిమానం అనేది లేకుండా, ఒక రాజధాని అనేది లేకుండా ఇలా అయిపోయింది.
కట్టే మూమెంట్ వచ్చేటప్పుడు మళ్ళీ మధ్యలో 5 ఏళ్ళు బ్రేకులు పడ్డాయి, మళ్ళీ ఇప్పుడు మొదలైంది. ఎలా అనిపిస్తుంది అంటారు 10 ఏళ్ళైనా ఒక శాశ్వత రాజధాని నిర్మించుకోలేకపోవడం అనేది? ఎందుకంటే ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2019 నుంచి వైసీపీ గవర్నమెంట్ ఉంది 5 years. మీరు చూసినట్లయితే సామాన్యుల ప్రజలు కూడా చెప్పగల ఆ 5 ఏళ్ళలో వాళ్ళు ఎక్కడైనా సరే ఏపీలోని ఒక రోడ్డు వేయటం కానీ, ఒక డ్రైన్ వేయటం కానీ, దేనికైనా ఒక మంచి పనికి శంకుస్థాపన చేయటం కానీ, ప్రజలకు ఏదైనా ఒక మనీ రూపంలో ఏదైనా ఒక భరోసా రూపంలో వాళ్ళు ఏదైనా చేశారు అన్నదంటే జీరో. వాళ్ళదంతా ఏంటంటే హత్య రాజకీయాలు. రీసెంట్ గా మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు గారు ప్రపంచ స్థాయి రాజధాని ఆంధ్రప్రదేశ్ కు అవసరం లేదు, తినడానికి తిండి లేదు కానీ మీసాలకి సంపంగిన అన్నట్టు చంద్రబాబు పరిపాలన ఉందని చెప్పి కామెంట్ చేస్తున్నారు ఆయన. మీరేమంటారు రాజధాని విషయంలో? రాజధాని విషయంలో అంబటి రాంబాబు వ్యాఖ్యల్ని ప్రజలందరూ ఖండిస్తున్నారు. ఎందుకంటే రాజధాని అంటే ఒక వ్యక్తికో లేకపోతే ఒక పార్టీకో సంబంధించింది కాదు. 5 కోట్ల ఆంధ్ర ప్రజలకే కాకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చి ఈ రాజధానిలో నివసించడానికి కోసం అనేది రాజధాని. అలాంటి రాజధానిని అంబటి రాంబాబు అవమానించాడు, ప్రజల్లో అవమానించాడు. రాజధాని అంటే ఒక ప్రజలందరిదిగా ప్రజల్లో అవమానించాడు. అంత రాజధాని ఎందుకు అని అంటున్నాడు. ఒక్క 2 భార్యాభర్తలు ఉండడానికే కోట్ల విలువ చేసే ప్యాలెస్ కట్టించుకున్నాడు తాడేపల్లిలో, 2 భార్యాభర్తలు ఉండడానికి. అలాంటిది 5 కోట్ల ప్రజలు ఉండడానికి, అక్కడ బతకడానికి, యువతకు కానీ వీళ్ళందరికీ ఉపాధి కలగాలంటే రాజధాని అత్యంత విలువైంది. ఏ రాష్ట్రానికి రాజధాని చాలా ఇంపార్టెంట్. ఇతర రాష్ట్రాల నుంచి కంపెనీలు రావాలన్నా, ఇతర దేశాల నుంచి కంపెనీలు రావాలన్నా రాజధాని చూసే వస్తాయి తప్ప ఏదో పల్లెటూరునో లేకపోతే ఇంకో పల్లెటూరునో చూసి రావు. అక్కడ వసతులు కల్పిస్తేనే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కంపెనీలు వస్తాయి. అలాంటి రాజధానిని అవమానించాడు. పైగా మళ్ళీ ఇదే నాయకులు అంటుంటారు రాజధాని మేమే కట్టాము, మేము కడతామని డైలాగులు. ఈ 5 సంవత్సరాల్లో కూడా రాష్ట్రాన్ని నాశనం చేసిన ఈ నాయకులు ఇంకా కూడా ఇసుపు అమరావతి మీద జల్లుతున్నారు. ఇలాంటి వారిని ప్రజలైతే క్షమించరు.